కొన్ని విషయాలు గుడ్డలు కూడా తీసి మరీ మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. బట్టలేసుకొని కూడా మాట్లాడుకోవచ్చు. అందులో నాకు సిగ్గెక్కువ. 'నవదీప్' 'ఉప్పల్ బాలు' కాంట్రవర్సీ నడుస్తా ఉంది. మామూలుగా లేదు. ఇన్‌స్టాగ్రాము, ట్విట్టర్‌లో మోగిపోతా ఉంది. అసలు నాన్ స్టాప్ బ్యాటింగ్ ఆడుతా ఉన్నారు కుర్రాళ్ళు. 'నవదీప్' రీల్సు, 'నవదీప్' ఇన్‌స్టా మెసేజుల్లో మొత్తం నిండిపోయి ఉంటది. నాకు తెలిసి వైఫై పీకి పారదొబ్బుంటాడు వైరు. ఆ రేంజ్‌లో 'నవదీప్' మీద యాకతున్నారు జనాలు. చిన్న, పెద్ద ఇన్‌ఫ్లుయెన్సర్‌లన్న తేడానే లేదు అసలు. ఎవరు పడితే వాళ్ళు 'నవదీప్‌ని' యేసుకుంటానే ఉన్నారు. ఒక్కటే క్వెషన్ అడుగుతున్నారు. 'ఉప్పల్ బాలుని' అలా మాట్లాడాల్సిన అవసరం ఏంటి అని అడుగుతున్నారు. అండ్ స్టేజ్ మీదకి 'ఉప్పల్ బాలుని' పిలిచి నవదీప్ అవమానించాడు అని చెప్పి 'ఉప్పల్ బాలు' తరపున స్టాండ్ తీసుకున్నారు చాలామంది. నేను కూడా స్టాండ్ తీసుకున్నా. మన రీల్ కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో ఉంది. ఇప్పటికి 2,00,000 మంది చూసారు. లైకులు బీభత్సంగా వస్తా ఉన్నాయి దానికి. మీరు కూడా చూడండి. అండ్ మన ఇన్‌స్టాగ్రామ్ ఛానల్ అండ్ బ్రాడ్‌కాస్ట్ లింక్ కూడా ఇస్తాను. అప్డేట్ల కోసం ఆ రెండిటిని ఫాలో అవ్వండి. ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. మాట్లాడుకునే ముందు నేను చాలా మీకు క్లియర్‌గా చెప్తా. 'ఉప్పల్ బాలుని' నవదీప్ హౌస్‌లోకి నిన్ను ఎందుకు పంపించాలి? 'బిగ్ బాస్' హౌస్‌లోకి నిన్ను పంపించి ఈ సొసైటీకి ఏం మెసేజ్ ఇవ్వాలి? నువ్వు ఇలాంటి వల్గర్ వీడియోస్ చేసుకుని నిన్ను ఎందుకు పంపించాలి? అని చెప్పి చాలా చులకనగా మాట్లాడారు. 'అగ్ని పరీక్ష' షో సెలబ్రిటీ 'ఉప్పల్ బాలు' కామనరు. సెలబ్రిటీ కామనర్‌ని అంటే ఆబ్వియస్‌లీ అందరూ రియాక్ట్ అవుతారు. ఆ జనాలందరూ గొర్రెలు కాబట్టి కామనర్స్‌కి సపోర్ట్‌గా ఉంటారు. సాడిజం లేస్తే ఇంక పడిపోతారు. ఇలా పొరపాటున అనుకుంటే చాలా పెద్ద తప్పు. ఎందుకంటే 'నవదీప్' సెలబ్రిటీయా? 'ఉప్పల్ బాలు' సెలబ్రిటీయా? అంటే 'ఉప్పల్ బాలు' అనే పేరు చాలామందికి తెలుసు తెలుగు రాష్ట్రాల్లో. సెల్ ఫోన్ వాడేవాడు, ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్ వాడేవాడికి 'ఉప్పల్ బాలు' అనే పేరు చాలామందికి తెలుసు. ఒకవేళ చూపెట్టినా కూడా 'ఉప్పల్ బాలు' ఫేస్ చూపిస్తే ఓహో! 'ఉప్పల్ బాలువా' అని నమ్ముతారు. 'ఉప్పల్ బాలు' ఏమి కామనర్ కాదు. 'ఉప్పల్ బాలు' సెలబ్రిటీ. ఓకేనా? కామనర్ కాబట్టి 'ఉప్పల్ బాలు'కి స్టాండ్ తీసుకోవట్లేదు. అక్కడ 'ఉప్పల్ బాలు' ఆ కామనర్ ప్రోగ్రామ్‌కొచ్చాడు. వచ్చినప్పుడు స్టేజ్ మీద అవమానించారు. ఒకళ్ళ వ్యక్తిత్వాన్ని తక్కువ చేసి మాట్లాడే అర్హత ఎవ్వడికి లేదు. నువ్వు ఏ పొజిషన్‌లో ఉన్నా, నువ్వు జడ్జి పొజిషన్‌లో ఉన్నావా, హోస్ట్ పొజిషన్‌లో ఉన్నావా, బజ్ హోస్ట్ పొజిషన్‌లో ఉన్నావా, నువ్వు ఎవరి పొజిషన్‌లో ఉన్నా కూడా వ్యక్తిత్వాన్ని కించపరిచే హక్కు ఎవ్వరికీ లేదు. నవదీప్‌కి అస్సలకే లేదు. అండ్ 'బిగ్ బాస్' హౌస్‌లోకి పంపించి నిన్ను ఏం మెసేజ్ ఇవ్వాలి, ఏం సొసైటీకి అని నవదీప్ అడిగారు. 'బిగ్ బాస్' అంటే ఏంటి? రకరకాల మనుషులు, రకరకాల మనస్తత్వాలు, రకరకాల సిట్యుయేషన్లు, 105 రోజులు, ఎవరు ఏ సిట్యుయేషన్‌లో ఎందుకు, ఎప్పుడు, ఎలా ట్రిగ్గర్ అవుతారు అనేది తెలుసుకోవటానికే కదా ఆ షో పెట్టేది. అందరూ మనకి కావాల్సిన వాళ్ళు, మన వాళ్ళు పంపిస్తే ఏముంటది? అంత కంఫర్ట్ జోన్‌లో వాళ్ళని పెడితే ఇంక షో ఎలా ఉంటది? రకరకాల మనస్తత్వాలు, రకరకాల ఐడియాలజీస్ ఉన్నవాళ్ళు లోపలికెళ్తే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా బిహేవ్ చేస్తుంటే ఆ బిహేవియర్‌ని తట్టుకొని మిగిలిన వాళ్ళు ఉండరా అనేది కదా చెక్ చేయాలి. ఇక్కడ నేను 'ఉప్పల్ బాలు'కి ఆ షో టెలికాస్ట్ కాకముందే 'ఉప్పల్ బాలు' మాట్లాడుతూ ఉన్నాడు వరుసగా 2, 3 వీడియోస్. అప్పుడే నేను 'ఉప్పల్ బాలు'కి స్టాండ్ తీసుకున్నా. ఎంత నమ్మకం తెలుసా నాకు 'ఉప్పల్ బాలు' మీద. ఎందుకంటే అతనికి ఉన్నది ఎనఫ్ క్రేజ్. అతను క్రేజ్ కోసం లేకుంటే సింపతి కోసం అలాంటివి చేయలా. అతన్ని అవమానించారు, అతని వ్యక్తిత్వాన్ని కించపరిచారు అని అతను నమ్మాడు. అందుకనే అతను ఫైట్ చేస్తున్నాడు. అది నేను నమ్మా. నేను రీల్ చేశా, సపోర్ట్‌గా రీల్ చేశా. ఇప్పుడు ఎపిసోడ్ చూసిన తర్వాత చాలామంది రీల్స్ చేశారు. అంటే నేను 'ఉప్పల్ బాలు'ని ట్రస్ట్ చేశా. నేను ట్రస్ట్ చేసిన దాంట్లో 100లో 1% అయినా కూడా అక్కడున్న ముగ్గురు జడ్జెస్‌లో ఒక్కళ్ళు ట్రస్ట్ చేసున్నా కాడ 'ఉప్పల్ బాలు' ఉండేవాడు. నేను 'ఉప్పల్ బాలు'ని 'బిగ్ బాస్' హౌస్‌లోకి తీసుకోమనో, లేదా కప్ ఇచ్చేసేయండి, 50,00,000 రూపాయలు డబ్బులు ఇచ్చేసేయండి అని కూడా చెప్పట్లా. లేకుంటే 3 గ్రీన్‌లు ఇచ్చేయమని కూడా చెప్పట్లేదు. అసలు 'ఉప్పల్ బాలు' తోటి ఇంటరాక్షన్ చేశారా అని అడుగుతున్నా. 'ఉప్పల్ బాలు' తోటి ఇంటరాక్షన్ జరగలేదు. ప్రీఫిక్స్ మైండ్ తోటి ఉన్నారు. వచ్చాడా, రిజెక్ట్ కొట్టేసామా, పంపించేసామా, దానికి ఒక కారణం కావాలి. వచ్చి రాంగానే అతని పాస్ట్ గురించి మాట్లాడుతూనే ఉన్నారు కంటిన్యూస్‌గా. శ్రీముఖి ఐఎమ్ ఏ ఫ్యాన్, బిగ్ ఫ్యాన్ అని చెప్పింది కదా. చెప్పిందా లేదా? మరి ఏంటి ఇంకా? అసలు అతనితో ఇంటరాక్ట్ అయ్యారా? అతను ఒక యూనిక్ పర్సనాలిటీ. అసలు అతను అలా ఎందుకు మారాడు, ఎందుకు మారాల్సి వచ్చింది అతను చెప్తున్నాడు. అతని కుటుంబ పరిస్థితుల గురించి మాట్లాడుతున్నాడు. అతని కుటుంబ పరిస్థితులు బాగలేవు, అతను డబ్బులు కావాలి, ఇలా మాట్లాడితే, ఇలా క్రింజ్ చేస్తే ₹4 వస్తున్నాయని చెప్పి నాకు అర్థమయ్యి నేను అలా చేశాను అని చెప్పాడు. అసలు అతని వ్యక్తిత్వాన్ని కనీసం మాట్లాడే అర్హత ఉందా నవదీప్‌కి? నవదీప్ ఎవరు? ఎవరు నవదీప్?
ఎన్ని కేసుల్లో ఉన్న నవదీప్ లాస్ట్ టైం ఒక కేసులో ఆ మత్తు పదార్థాల కేసులో నవదీప్ పేరు రాలేదా? నవదీప్ ఇన్వెస్టిగేషన్కి వెళ్ళలేదా? ఉప్పల్ బాలు అలాంటివి ఏమైనా ఇరుక్కున్నాడా? ఉప్పల్ బాలు అలాంటివి ఏమైనా చేశాడా? లేదు కదా. ఉప్పల్ బాలు వ్యక్తిత్వాన్ని క్వశ్చన్ చేసే అర్హత నవదీప్కి లేదంటున్నా. బిగ్ బాస్కి ఉప్పల్ బాలు వెళ్తే బిగ్ బాస్ క్రేజ్ పడిపోతుంది, బిగ్ బాస్ అర్హత మొత్తం డౌన్ అయిపోతుంది, బిగ్ బాస్ మొత్తం అసలు మలినమైపోతుంది అన్న రేంజ్లో మాట్లాడారు చూసారా, అది చాలా తప్పు. ఎవరైతే సెలబ్రిటీస్ వెళ్ళారో వాళ్ళ లిస్ట్ ఇప్పుడు నేను చెప్తా, మీరు వినండి. ఒక్కొక్కళ్ళ పేర్లు చెప్తా. ఫస్ట్ సీజన్లో నవదీప్ వెళ్ళాడు. ఎంతమంది ఆ నవదీప్కి మీద కేసులు ఉన్నాయి ఆ టైంకి? వెళ్ళారా లేదా? సెకండ్ సీజన్లో మోస్ట్ పీపుల్ విన్నర్ చేశారు కౌశల్ మందా. బి గ్రేడ్ ఫిలింలో యాక్ట్ చేశాడు. 2-3 ఫిలిమ్స్ ఉన్నాయి, చూపించమంటారా? పేర్లు చెప్పమంటారా? లేకపోతే ఆ బిట్లు పెట్టమంటారా? ఏది కౌశల్ మందా అందరూ హృదయాలను గెలుచుకున్నాడు కదా. 2K వాక్లు 4K వాక్లు చేశాడు కదా. బి గ్రేడ్ ఫిలిమ్స్లో యాక్ట్ చేశాడు. మరి అతని వ్యక్తిత్వం ఏంటి మరి? చూసారా జనాలు? అదంతా రియల్ లైఫ్ వేరు, రియల్ లైఫ్ వేరు అని అనుకున్నారు. అందుకని సపోర్ట్ చేశారు. బి గ్రేడ్ ఫిలిం చేసేవాడు ఆడికి మనం సపోర్ట్ చేసేది అని అనుకోలేదు కదా ఆ టైంలో. అది కూడా వచ్చింది తెరపైకి ఆ టైంలో. అయినా కూడా అతనికి సపోర్ట్ చేశారు. బిగ్ బాస్ హౌస్లో అతనేంటి అనేది మనం చూస్తున్నాం, అతను బయట ఏంటి అనేది మనకు అవసరం లేదు అని అనుకున్నారు. థర్డ్ సీజన్లో తమన్నా సింహాద్రి ఏమి చేసింది సొసైటీకి? తమన్నా సింహాద్రిని మీరు తీసుకున్నారు బిగ్ బాస్కి. ఒక ట్రాన్స్జెండరు హౌస్లో ఎలా ఉంటుంది, ఎలా బిహేవ్ చేస్తుంది అని తెలుసుకోవాలి అనుకోనే కదా మీరు తీసుకుంది. ఆవిడ సరిగ్గా బిహేవ్ చేయలేదు, అందుకని చెప్పి ఇంకా ట్రాన్స్జెండర్స్ మొత్తం అలాగే ఉంటారు అని అనుకోలేదు కదా మీరు. సో దాని తర్వాత ప్రియాంక సింగ్ని కూడా తీసుకున్నారు కదా బిగ్ బాస్లోకి. ప్రియాంక సింగ్ని తీసుకున్నారు కదా, తమన్నా సింహాద్రితో ఆగిపోలేదు కదా. ప్రియాంక సింగ్ 5th సీజన్లో చాలా ఎక్కువ రోజులు ఉంది కదా, ఉందా లేదా? తమన్నా సింహాద్రి కంటే ప్రియాంక సింగ్ ఎక్కువ రోజులు ఉందా లేదా? తమన్నా సింహాద్రి వర్స్ట్ బిహేవియర్ చేసింది, ఈ మధ్య కూడా వర్స్ట్ బిహేవియర్ చేస్తుంది ఆ కళ్యాణ్ పడాల విషయంలో. లాస్ట్ టైం చేసి ఇప్పుడు ఓకే కానీ చూసా. మరి ఆవిడ కంటే తప్పు చేశాడా ఉప్పల్ బాలు? అడుగుతున్నా, జనరల్గా అడుగుతున్నా. అప్పుడు బిగ్ బాస్ చేశారు, పడిపోలేదా? ఎందుకు తీసుకున్నారు? రకరకాల మనస్తత్వాలు, రకరకాల మనుషులు ఉండాలి, అదొక మినీ సొసైటీ లాగా ఫామ్ అవ్వాలి అని కదా బిగ్ బాస్ కాన్సెప్టే అది కదా. దాన్ని కంప్లీట్గా వేరేలాగా మార్చేశారు. కానీ అదే యాక్చువల్ కాన్సెప్ట్. వేరే వాళ్ళు వేరే ఐడియాలజీలతో ఉంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా టాస్క్లు అర్థమవుతాయి, ఒక్కొక్కరు ఒక్కొక్క సిచ్యువేషన్ ఒక్కొక్కలాగా రియాక్ట్ అవుతారు. కొందరు కోప్పడతారు, కొందరు నార్మల్గా తీసుకుంటారు. ఆ కోప్పడ్డప్పుడు మనం ఎలా బిహేవ్ చేయాలి, ఇదే కదా బిగ్ బాస్ అంటే. దీన్ని కదా ఆడియన్స్ జడ్జ్ చేయాల్సింది. కంఫర్ట్ జోన్లో కూర్చొని కాఫీలు టీలు తాగి భోజనాలు చేసి ఇంటికి వచ్చారు కదా జనాలు. బిగ్ బాస్ హౌస్లో కష్టపడాలి కదా. మరి ఏంటి ఇంకా నెక్స్ట్ 4th సీజన్లో కరాటే కళ్యాణి గారు. అబ్బా అబ్బా, ఏంటి ఆవిడ చేయలేదా ఫిలిమ్స్? బి గ్రేడ్ ఫిలిమ్స్ చేయలేదా? పోనీ ఆ కైండ్ ఆఫ్ బోల్డ్ యాక్టింగ్ ఆవిడ చేయలేదా? 4th సీజన్లో తీసుకున్నారు కదా ఆవిడ్ని. మరి ఆవిడని తీసుకోవడం వల్ల బిగ్ బాస్కి ఎంత స్టేచర్ వచ్చేసింది చెప్పండి. రకరకాల మనస్తత్వాలు, మళ్ళీ చెప్తున్నా, రియల్ లైఫ్ వేరు, రియల్ లైఫ్ వేరు అనే ఒక్క కాన్సెప్ట్తోనే కదా తీసుకుంది మీరు. మరి ఇక్కడికి వచ్చేసరికి ఏమైంది? 5th సీజన్లో ప్రియాంక సింగ్ ఇంతకు ఆల్రెడీ చెప్పా. మరి ఏంటి 6th సీజను? ఇప్పుడు 5th సీజన్ 6th సీజను గీతు రాయలు వీళ్ళందరినీ తీసుకున్నారు కదా 5th సీజన్ నుంచి. ఇంకా వీళ్ళందరూ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన వాళ్ళే. గీతు రాయలు, సో దాని తర్వాత వచ్చిన సీజన్స్లో చాలామంది, విష్ణుప్రియ, ప్రియాంక జైను, అమర్, సో ఇలా చాలామంది బెట్టింగ్ యాప్స్ రీసెంట్గా రితు చౌదరి, వీళ్ళందరూ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన వాళ్ళే కదా. మరి వీళ్ళందరూ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం వల్ల చాలా లైఫ్స్ పోయాయి, చాలామంది వాళ్ళ ప్రాణాలు పోగొట్టుకున్నారు అని చెప్పి కూడా మనం విన్నాం, చూసాం. ఒక పెద్ద యుద్ధమే జరిగింది కదా. బెట్టింగ్ యాప్స్ ఇన్ఫ్లుయెన్సర్లు ఇలాగ చేస్తున్నారని బయటకు వచ్చి చాలామంది సారీలు కూడా చెప్పారు కదా. గీతు రాయల్ బజ్ హోస్ట్గా చేసింది 6th సీజన్ అయిపోయిన తర్వాత చేశారు కదా. వాళ్ళతో కంపేర్ చేసుకుంటే కొన్ని వందల వేల రెట్లు ఉప్పల బాలు చాలా గొప్పోడు వ్యక్తిత్వంలో. నేను అలాంటి బెట్టింగ్ యాప్లు మీద డబ్బులు సంపాదిస్తే మంది సచ్చిన డబ్బులు నేను తీసుకుంటే నా కుటుంబానికి మంచిది కాదు, నేను అలాంటి బెట్టింగ్ యాప్స్ నేను ప్రమోట్ చెయ్యను
అని చెప్పాడు. ఎవరైతే బెట్టింగ్ యాప్స్ మీద ఫైట్ చేయడం స్టార్ట్ చేశారో నా అన్వేషణ రీల్ చేసి మరీ స్పెషల్గా పొగిడాడు ఉప్పల్ బాలుని. చెప్పాడు ఉప్పల్ బాలు ఆ మాట. అంతకంటే గొప్ప వ్యక్తిత్వం ఉంటుందా వీళ్ళతో కంపేర్ చేసుకుంటే? డబ్బుల కోసం ఎవరు ఏమైతే మనకెందుకులే, మనకున్న పాపులారిటీని ఉపయోగించుకొని బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన బ్యాచ్ ఇదంతా. వీళ్ళకంటే 100 రెట్లు మేలు ఉప్పల్ బాలు. నవదీప్ బ్రో, ఉప్పల్ బాలు మేలు. నువ్వు నీలాంటి బిగ్ బాస్ హౌస్లోకి పంపించి సొసైటీకి ఏం మెసేజ్ ఇద్దామని నువ్వు అన్నావు చూసావా, ఇవ్వచ్చు మెసేజ్. ఉప్పల్ బాలుకి అంత ఫాలోవర్లు ఉన్నా కూడా దగ్గర బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయలేదు ఉప్పల్ బాలు. ఉప్పల్ బాలు కంటే మంచి లైఫ్ లీడ్ చేస్తుంటారు వీళ్ళందరూ, మిగిలిన వాళ్ళందరూ. వీళ్ళు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశారు. వాళ్ళతో కంపేర్ చేసుకుంటే ఉప్పల్ బాలు అంత గొప్ప లైఫ్ ఏం కాదు, అంత గొప్ప డబ్బులు ఏమి ఉండవు. అయినా కూడా చిన్న ప్రమోషన్లు అయ్యి చేసుకున్నాడే తప్పితే బెట్టింగ్ యాప్స్ జోలికి పోలేదు. ఉప్పల్ బాలు బెట్టింగ్ యాప్స్ జోలికి పోయి ఉంటే ఉప్పల్ బాలు కూడా బోలు డబ్బులు వచ్చుండేవే. మరి ఉప్పల్ బాలుకి డబ్బులు అవసరం ఉన్నా కూడా ఆ దారి ఎందుకు ఎంచుకోలేదు? వ్యక్తిత్వం ఉంటే అలానే ఉంటుంది. మరి ఈ వ్యక్తిత్వం గురించి మీకు తెలియదా? అసలు అడిగారా? ఇంటరాక్ట్ అయితే చేస్తే కదా ఇదంతా తెలియడానికి. మనం ప్రీఫిక్స్ మైండ్తో ఉన్నాం. రిజెక్ట్ కొట్టి పొరతొబ్బాల్సిందే. హోల్డ్ చెయ్యొచ్చు, ఒక్క గ్రీన్ అన్న ఇచ్చి హోల్డ్ చేయొచ్చు. ఎందుకు హోల్డ్ చేయొచ్చు తెలుసా? అసలు అలాంటి పర్సన్ హౌస్లో ఉంటాడా ఉండడా పక్కన పెట్టండి, అతని గురించి జనాలకి చెప్పాలి కదా. మీరు యాజ్ ఎ జడ్జెస్గా అతను ఒక సైడు ఒక ట్రాక్ మీకు తెలుసు. ఉప్పల్ బాలు నువ్వు ఇలాంటి వల్గర్ వీడియోస్ చేస్తున్నావు అని అంటున్నారు కదా. అతను అలాంటి వీడియోస్ ఎందుకు చేయాల్సి వచ్చింది? అసలు అతను నార్మల్గా ఉంటే ఏంటి? రియల్ లైఫ్లో కూడా అలా తిరగరు కదా ఉప్పల్ బాలు అని వల్గర్గా తిరగడు కదా. అది రీల్లో చేస్తున్నాడు, రీల్స్ చేస్తున్నాడు, ప్రమోషన్స్ చేస్తున్నాడు డబ్బుల కోసం. నార్మల్గా ఉంటే ఉప్పల్ బాలు ఏంటి? ప్యాంటు చొక్కా వేసుకొచ్చాడు, అండర్వేర్ వేసుకురాలా, లేకుంటే ఇంకొక రకంగా రాలా. మగాళ్ళలాగానే వచ్చాడు కదా, మంచిగానే వచ్చాడు కదా, రైట్? అతను స్టార్ట్ చేశాడు, అతను ఇంట్రడక్షన్ అతను ఇచ్చుకున్నాడు, చెప్పుకున్నాడు. ఇంటరాక్షన్ లేదు అతను. అమ్మాయిలతో ఇంటరాక్షన్ చేశాడు, మిథిలేష్ రెడ్డితో మంచిగా ఇంటరాక్ట్ చేశాడు. మీకు అలాంటి వాళ్ళు కావాలా? చదువుకున్న వాళ్ళే కావాలా? చదువులేని వాళ్ళు అవసరం లేదా? వేరే పనులు చేసుకునే వాళ్ళు అవసరం లేదా? అలాంటప్పుడు ఇంకా అగ్ని పరీక్ష ఎందుకు? ఇంకా ఇదేమన్నా ఐఏఎస్ఆ ఐపీఎస్ఆ? అగ్ని పరీక్ష. సో ఎవరైనా పోటీ చేసేయచ్చు. ఎలాంటి వ్యక్తి అయినా కానీ ఇన్స్టాగ్రామ్లో సో తనకున్న టాలెంట్ తోటి, చదువు ఒకటే కాదు కదా, సో టాకింగ్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ ఒకటే కాదు కదా. అసలు ఏంటి, ఏం మాట్లాడారు అతనితోటి? అతను మిమ్మల్ని కన్విన్స్ చేసుకోవడం మొదలుపెట్టాడు. ఈ ఆపర్చునిటీ పోతే నాకు ఇంకోటి రాదేమోనని చెప్పి అతను ఎంత తగ్గాడు తెలుసా? హాయ్ అంటే నేనంటే ఉప్పల్ బాలు అండి అని చెప్పి పరిగెత్తుకుంటూ చెప్పింది కూడా దాన్ని అతను వల్గర్ అని అనుకున్నాడు, చెప్పుకున్నాడు. ఈ అవకాశం మళ్ళీ పోద్దేమో అని చెప్పి నువ్వు వల్గర్గా బిహేవ్ చేసావంటే అవును నేను వల్గర్గా బిహేవ్ చేశాను అన్నాడు ఆయన. అక్కడ వల్గారిటీ ఏం లేదు. అతని స్టైల్ ఆఫ్ ఇంట్రడక్షన్ అది సైన్ అది. దాన్ని కూడా అతను వల్గరిటీ అని చెప్పుకోవాల్సి వచ్చింది. ఎక్కడ 3 రెడ్లు ఇచ్చేస్తారేమోనన్న భయంతో. ఏమైంది ఫైనల్గా? 3 రెడ్లు ఇచ్చారే. మీరు ఆ మనిషిని చూడాలి. నేనేమంటున్నా అంటే ఆడియన్స్కి మీరు ఒక కొత్త పర్స్పెక్టివ్ని అతని దగ్గర నుంచి మీరు చూపెట్టాలి. బిగ్ బాస్ హౌస్లోకి అతను వచ్చి క్రింజ్ చేశారు అనుకోండి, ఫస్ట్ వీక్ వెళ్ళిపోతాడు. అసలు బిగ్ బాస్ హౌస్ దాకా కూడా కాదు. ఎందుకంటే మీరు ఏం చెప్పారు, టాప్ 15లో మిమ్మల్ని ఉంచలేము, వేరే వాళ్ళకి అన్యాయం జరుగుద్ది అన్నట్టు మాట్లాడారు. టాప్ 15లో కూడా అతను పెట్టాల్సిన అవసరం లేదు. ఒక గ్రీన్ ఇచ్చి హోల్డ్ చేస్తుంటే అది టఫెస్ట్ టాస్క్లు పెడతారు కదా తర్వాత. అలాంటి సిట్యువేషన్స్లోనో లేకుంటే ఒక టాస్క్ ఇచ్చి, ఇప్పుడు మిగిలిన వాళ్ళందరూ వచ్చారు కదా, నెక్స్ట్ రన్నింగ్ రాజా కూడా వచ్చాడు. శ్రీముఖి నీ మీద కోపంగా ఉంది, శ్రీముఖిని బుజ్జగించు బతిమలాడు అని చెప్పింది బిందు మాధవి గారు. అలాంటి టాస్క్ ఏమైనా ఇచ్చారా? నువ్వు వల్గర్ వీడియోస్ చేస్తున్నావు, ఇదే కొట్టారు అతన్ని. అతని వ్యక్తిత్వం మీద కూడా తానే ఉన్నారు వచ్చినప్పటి నుంచి. ఏం మాట్లాడారు అతనితోటి? అతను పూర్తిగా చెప్పుకున్నాడు అతని గురించి. అతను చెప్తుంటే మధ్యలో ఆపేస్తున్నాడు. అతని ఎమోషనల్ సైడ్ చెప్తున్నారు. పోనీ అది మీకు డ్రామా అని అనుకున్నారు అనుకోండి, దాని తర్వాత నువ్వు బిగ్ బాస్ హౌస్లోకి ఇలాంటి ఒక సిట్యువేషన్ వస్తే ఒక నామినేషన్ చెయ్యాలి అనుకుంటే మళ్ళీ ఎవరిని ఒక నామినేషన్ చెయ్యి, ఇదిగో ఇదొక టాస్క్, ఈ టాస్క్ నువ్వు ఎలా ఆడతావు, ఇదిగో ఈ బరువులు నువ్వు ఎత్తాలి, ఈ బరువులు నువ్వు మోయగలుగుతావా, ఇదిగో ఇది నీకు టాస్క్, లేకుంటే నువ్వు ఇలా మాట్లాడాలి, ఇలా చెయ్యాలి, ఇలా చేయగలుగుతావా నువ్వు, ఇదొక టాస్క్. అప్పుడు నువ్వు ఏంటి అంటే అప్పుడు మాకు తెలుసుద్ది, అరే ఉప్పల్ బాలు ఇలా కూడా చేయగలుగుతారా, అమ్మ ఉప్పల్ బాలు ఈ సైడ్ కూడా ఉందా అని మేము తెలుసుకుంటాం. అందుకే మేము అలాంటి జడ్జెస్గా పెట్టింది. లేదు ఆల్రెడీ ముందే
ప్రీఫిక్స్డ్ ఉంటారా 15 మంది? మీ దగ్గర లిస్ట్ ఉంటుందా? ఇదంతా నామకే వాస్తే చుప్కా తమాషానా? చెప్పండి, అదన్నా మేము అర్థం చేసుకుంటాం. ఇదంతా స్క్రిప్ట్ అంటే మేమేమనుకుంటాం, జడ్జెస్ వాళ్ళు అక్కడ కూర్చున్నప్పుడు ఎవరైతే కంటెస్టెంట్స్ వాళ్ళు అక్కడికి వస్తారో వాళ్ళలో ఒక కొత్త పర్స్పెక్టివ్ని మాకు చూపిస్తారు, మేము చూస్తాము అన్న ఒక ఆశతోటి, ఒక భరోసాతోటి, ఒక నమ్మకంతో మేము అగ్ని పరీక్ష చూస్తున్నాం. మీరు ఏం చూపించారు మాకు ఉప్పల బాలు నుంచి? అతని వ్యక్తిగత జీవితం గురించి, వ్యక్తిత్వాన్ని గురించి మాట్లాడడం తప్పితే చెప్పండి. ఇప్పుడు నేను చెప్పిన వాళ్ళందరూ బోల్డ్ యాక్టర్సే. మరి బిగ్ బాస్ స్టేజ్లో ఎప్పుడు పడిపోవాలి? షకీలా గారు బిగ్ బాస్ హౌస్లోకి వచ్చినప్పుడు ఎవరైనా షకీలా గారిని తక్కువగా మాట్లాడారా, తప్పుగా మాట్లాడారా? అమ్మ 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 అనే మాట్లాడారు కదా, అందరూ అలాగే మాట్లాడారు. కౌశల్ని ఏకంగా విన్నర్ని చేసేశారు. కరాటే కళ్యాణి గారిని కూడా తీసుకున్నారు. అంటే రియల్ లైఫ్కి సంబంధం లేదని క్లియర్గా ఎస్టాబ్లిష్మెంట్ జరిగిపోయింది అక్కడ. మాధురి గారిని తీసుకున్నారు, దువ్వాడ మాధురి గారిని. లాస్ట్ సీజన్లో చాలామంది ఆవిడ పేరు చెప్పి క్వశ్చన్లు అడుగుతున్నారు. అండ్ టీవీ న్యూస్ ఛానల్స్ వాళ్ళు కూడా ఇలాంటి వాళ్ళని తీసుకుంటారా అని కూడా మాట్లాడారు, దివ్వల మాధురి గారి పేరు. అయినా మీరు తీసుకున్నారా లేదా? ఎందుకు? ఆవిడ బయట అలా నోరేసుకుని పడిపోతుంది, హౌస్లోకి వస్తే ఆవిడ ఎలా ఉంటుంది? ఒక కాంట్రవర్సీ చేస్తుందా, లేకుంటే అందరి మీద నోరేసుకుని పడిపోతుందా, అసలు ఎలా ఉంటుంది అని ఒక పర్స్పెక్టివ్ చూపిద్దామనే తీసుకున్నారు కదా. సంజన గారు, ఆవిడ పేరు మీద కూడా చాలా వేరే ఎలిగేషన్స్ ఉన్నాయి. బట్ ఆవిడని తీసుకున్నారా లేదా? ఎందుకు? ఆవిడ ఒక పర్స్పెక్టివ్ని చూపెట్టాలని అనుకున్నారు. అఫ్కోర్స్ అది ఎందుకు తీసుకున్నారు, క్లీన్ చిట్ ఇద్దామన్నా ఇవన్నీ పక్కన పెట్టండి, వాటి గురించి నేను మాట్లాడను, నాకు అవసరం లేదు కూడా. ఒక పర్స్పెక్టివ్ చూపెట్టాలనే కదా ఒక పెద్ద హీరోయిన్, సో కొంచెం స్టేచర్ ఉన్న ఆవిడ ఎలా ఆడుద్ది గేము అని అనుకున్నారా లేదా? తీసుకున్నారా లేదా? అంతే కదా. ఉప్పల బాలుని కనీసం నెక్స్ట్ రౌండ్కి ఉంచితే కంటెస్టెంట్స్ తోటి టగ్ ఆఫ్ వార్ వచ్చినప్పుడు అసలు మనోడి బిహేవియర్ ఏంటి, మనోడి యాటిట్యూడ్ ఏంటి, మనోడి ప్రజెన్స్ ఆఫ్ మైండ్ ఏంటి, ఏం తెలుసుకున్నాం మేము ఏం తెలుసుకోలేదే ఉప్పల బాలు గురించి. మీ గురించి తెలుసుకున్నాం, మీకు నోరు కవ్వని, మీకు నోటి దోలని, మేము అది తెలుసుకున్నాం తప్పితే మేము కొత్తగా ఏం తెలుసుకోవాలి ఉప్పల బాలు గురించి. నేను ఎందుకు ఇంతలా గట్టిగా మాట్లాడుతున్నానంటే, ఈ అగ్ని పరీక్ష స్టార్ట్ అవ్వక ముందు ఉప్పల బాలు సెలెక్ట్ అయ్యాడని చెప్పి తెలిసినప్పుడు 4th రౌండ్ ఇలాగా జడ్జెస్ దగ్గరికి వెళ్తాడు ఉప్పల బాలు, వీళ్ళందరూ ఇక్కడికి వెళ్తారన్నప్పుడు నేను ఇన్స్టాగ్రామ్ బ్రాడ్కాస్ట్ ఛానల్లో కూడా పెట్టా, ఉప్పల్ బాలు బిగ్ బాస్ హౌస్లో ఉండాలి అని నాకు చాలా క్యూరియాసిటీగా ఉంది, అతను ఎలా బిహేవ్ చేస్తాడో ఏమో అని. ఒక సామాన్యుడిగా, ఒక బిగ్ బాస్ రివ్యూస్ చేసే వ్యక్తిగా నాకే అంత క్యూరియాసిటీ ఉన్నప్పుడు, యాజ్ ఎ జడ్జెస్గా మీరు అక్కడ ఉన్నప్పుడు మీకెంత క్యూరియాసిటీ ఉండాలి? అరే ఈ మనిషి లోపలికి వెళ్తే ఎలా ఉంటాడు, ఈ మనిషికి వేరే వాళ్ళతోటి టగ్ ఆఫ్ వార్ పడితే ఎలా ఉంటాడు అన్న ఎంథ్యూజాజం మీలో ఉండాలి. కాకపోతే మీలో అది లేదు, మీరు చాలా చీప్గా చూసారు ఆ పర్సన్ని. అది నేను అంటుంది. అతను కుటుంబం కోసమో లేకుంటే అతను బతుకు తెరువు కోసమో రకరకాలవి చేస్తాడు. ఇప్పుడు నేను చెప్పిన పేర్లు మీకు ఆల్రెడీ చెప్పాను 100 సార్లు ఇప్పటికి. ఏంటి? సో మనిషిని తక్కువ చేసి చూడకండి ఎప్పుడు, అంత మంచిది కాదు. బరాబర్ రియాక్ట్ అవుతారు. ఉప్పల బాలు కామనర్ కాదండోయ్, మళ్ళీ చెప్తున్నా, ఇది ఎంతమంది రియాక్ట్ అవుతున్నారు అని చెప్పి కామనర్ అనుకుంటారేమో, సింపతి కోసం అనుకుంటారేమో. ఉప్పల బాలు కామనర్స్ ప్రోగ్రామ్కి అప్లై చేశాడు అంతే. ఉప్పల బాలు ఇస్ నాట్ ఏ కామనర్, ఓకేనా? అతను కూడా సెలబ్రిటీ స్టేటస్ ఉంది అతనికి కూడా, ఉప్పల బాలు కూడా. ఏంటి? కాకపోతే అతన్ని అలాగ స్టేజ్ మీద నిలబెట్టి చాలా దారుణంగా హ్యూమిలేట్ చేశారు. మీకు అర్థమవుతుందో లేదో, చాలా తప్పుగా మాట్లాడారు. నాకు భలే కోపం వస్తూ ఉంది. ఎంత అంటే అతను బయటకు వచ్చి మాట్లాడతారు, అప్పుడు కూడా చాలామంది అన్నారు ఏదో ఊరకనే చేస్తున్నాడు అది ఇదని. నేను నమ్మా ఉప్పల బాలుని. అంటే ఉప్పల బాలుకి కొత్తగా కావాల్సిన ఫేము నేము అవసరం లేదు. ఇంత చీప్ టాక్టిక్స్ చేసి ఉప్పల బాలు తనకి ఆ ఫాలోవర్స్ని పెంచుకోవాలని, లేకుంటే తన ఒక పాపులారిటీ తెచ్చుకోవాలని అనుకోడు. నిజంగా ఉప్పల బాలు హర్ట్ అయ్యి ఉంటే మాత్రమే ఇలా మాట్లాడుతుంటాడు అని చెప్పి నేను నమ్మా. అదే జరిగింది. అంటే ఉప్పల బాలు వ్యక్తిత్వం ఏంటనేది ఇప్పుడు కూడా బయటపడింది. ఈ పర్సనాలిటీ అనేది చీప్ థింగ్స్ కోసం చేయలేదు, పాపులారిటీ కోసం చేయలేదు, ఫేక్ పాపులారిటీ కోసం. నిజంగా అన్యాయం జరిగిందని, నిజంగా అవమానించారు అని చెప్పి రియాక్ట్ అయ్యాడు. ఇది చాలాదా ఉప్పల బాలు వ్యక్తిత్వం ఏంటో తెలుసుకోవడానికి? కొత్తగా ఇంకేమైనా కావాలా చెప్పండి? నాకు ఉప్పల బాలు వ్యక్తిత్వం అనేది నచ్చింది, చాలా బాగా నచ్చింది. అప్పుడు నచ్చింది, ఇప్పుడు నచ్చింది. అతని వీడియోస్ మేబీ నేను చూడకపోవచ్చు, నేను లైక్లు కొట్టకపోవచ్చు, నేను ఫాలో అవ్వకపోవచ్చు, బట్
మీరు ఇలా స్టేజ్ మీద నిలబెట్టి మాట్లాడారు. 2 వీడియోస్ నేను అతన్ని చూసిన రీల్స్ నవదీప్ మీద చేసినవి. ఆ 2 రీల్స్ చూసినప్పుడు నేను ట్రస్ట్ ఫీల్ అయ్యా. ఉప్పల్ బాలుకు నిజంగా అవమానం జరిగింది అని. పబ్లిసిటీ స్టంట్ కోసం చేస్తున్నాడని కూడా అనుకోలే నేను కనీసం. వెంటనే రియాక్ట్ అయ్యా ఎపిసోడ్ టెలికాస్ట్ కాకముందే. అది నేను పెట్టుకున్న నమ్మకం. నా నమ్మకం నిజమైంది. తప్పు మీరే చేశారు. అందరూ మాట్లాడుతున్నారు. సారీ చెప్పండి నిజంగా మీకు వ్యక్తిత్వం ఉంటే. లేదు నేను ఇంతే, నా బతుకు ఇంతే, నేను ఇలాగే చేస్తాను, నేను కాళ్ళు చూపిస్తాను, ఏళ్ళు చూపిస్తాను, ఇంకేదైనా చూపిస్తానంటే జై హింద్.